ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 28. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అధీర్ క్షమాపణలో మునిగిపోయాడు. క్షమించు అనిక, నేను పిచ్చివాణ్ణి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. దయచేసి నన్ను చూడు. దయచేసి ఏదైనా చెప్పు. అనిక మాట్లాడలేదు. అనిక అతన్ని అంగీకరించలేదు. అధీర్ క్షమాపణలో మునిగిపోయాడు. క్షమించు అనిక, నేను చాలా తప్పు చేశా. క్షమించు. నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు. కానీ అనిక నిశ్శబ్దం సంపూర్ణమైనది. అది ఏ కోపం కంటే చాలా ఘోరమైన శిక్ష. అనిక మౌనం మాటలు ఎప్పటికీ చెప్పలేనిది చెప్పింది. సరిచేయలేని దాన్ని నువ్వు విరిచావు అని అనిక అనుకుంది. కుటుంబం ఈ బాధాకరమైన కొత్త గతిశీలతను భయానక ఆకర్షణతో చూస్తూ ఉన్నారు. సావిత్రీదేవి తరచుగా తన కన్నీళ్లను దాచుకోవడానికి గది నుండి బయటకు వెళ్లాల్సి వచ్చేది. విక్రమ్ రాజ్పుత్ తన కొడుకు వైపు కోపంతో కాదు, లోతైన అలిసిపోయిన జాలితో చూసేవాడు. ప్రియ అనికతో మాట్లాడడానికి, అనికను నవ్వించడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉండేది. కానీ అనిక చిరునవ్వులు ఇతరులు మనసబారిన దెయ్యం లాంటి వస్తువులు. అధీర్ గదిలోకి ప్రవేశించిన క్షణం అదృశ్యమయ్యాయి ఆ నవ్వులు. అధీర్ విందులో నిశ్శబ్దం యొక్క సృష్టికర్త. దానిలో చిక్కుకున్నాడు అధీర్. అధీర్ రాత్రిపూట మేల్కొని అనిక కదలని రూపాన్ని పట్టుకొని అనిక జుట్టులో తన విచారాన్ని మాట్లాడేవాడు. కానీ అనిక అధీర్ మాట విన్నట్లు ఎటువంటి సంకేతం ఇచ్చేది కాదు. అనిక భౌతికంగా ఉంది, కానీ అనిక ఆత్మ మరెక్కడో ఉంది. అప్పటికే తనలోని బిడ్డను ఒకప్పుడు నాశనం చేయాలనుకున్న వ్యక్తి నుండి తీవ్రంగా రక్షిస్తోంది. పిచ్చి ఇంకా మెలకువగా ఉంది. కొన్నిసార్లు ఒక మగ వైద్యుడు చెకప్ కోసం వచ్చి బిడ్డ గుండె చప్పుడు తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడు అనిక కడుపును తాకవలసి వచ్చేది. అధీర్ కళ్ళు ఆ సమయంలో నల్లగా మారేవి. అధీర్ దవడ బిగిసిపోతుండేది. కానీ అధీర్ తనను తాను నిశ్చలంగా ఉంచుకునేవాడు. అధీర్ అసూయను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే అనిక పూర్తి నిశ్శబ్దం యొక్క జ్ఞాపకం అధీర్కి ఏ సంకెళ్ళ కన్నా ప్రభావవంతమైన జైలు. అధీర్ అనికను తనకే పరిమితం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు అత్యంత క్రూరమైన రీతిలో అధీర్ తన కోరికను సాధించాడు. అధీర్ చివరకు అనికను పూర్తిగా బోనులో బంధించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. కానీ విజయం అధీర్ నోటిలో బూడిదలా అనిపించింది. అతని శరీరం అధీర్ వద్ద ఉంది, కానీ అధీర్ అనిక ప్రేమను చంపాడు. మరియు అనిక అధీర్కి అందించిన చెవిటి నిశ్శబ్దంతో ఆ అమితమైన స్వాధీనపరుడైన వ్యక్తి చివరికి మరెవరికీ చోటు ఇవ్వని ప్రేమ ధరను నేర్చుకుంటున్నాడు. మరుసటి రోజు భోజనాల గదిలో నిశ్శబ్దం ఒక జీవిగా, దట్టంగా మరియు బరువుగా ఉంది. అనిక కూర్చుని పప్పు అన్నం యాత్రికంగా తింటూ కూర్చుంది. అధీర్ అనికకు జాగ్రత్తగా తినిపిస్తున్నాడు. టేబుల్ అవతల ప్రియ తన ప్లేట్ చుట్టూ తన ఆహారాన్ని నెట్టుతూ ఉంది. అనిక ఆకలి ఉద్రిక్తత ద్వారా దొంగిలించబడింది. సావిత్రీదేవి తన కొడుకును చూసింది. అధీర్ సృష్టించిన స్త్రీ యొక్క బోనుషెల్ కోసం అనిక హృదయం విరిగిపోతుంది. అధీర్ చెంచా కింద పెట్టాడు. అధీర్ చేయి కొద్దిగా వణుకుతోంది. అనిక పెదవు నుండి అన్నపు గింజను తుడవడానికి అధీర్ చేయి చాపాడు. అనిక కదలలేదు, స్పందించలేదు. అనిక తన వెనక గోడపై ఉన్న ఒక బిందువు వైపు చూస్తూనే ఉంది. అనిక, దయచేసి. అధీర్ గొంతు పచ్చిగా ఉంది. దయచేసి నన్ను చూడవా అని అధీర్ అడిగాడు. రోజుకు 100 సార్లు పలికిన అదే వేడుకలు మరియు 100వ అది ఏమీ తీర్చలేదు. కానీ ఈసారి ఏదో కదిలింది. వారాల తడబడి ఖాళీగా ఉన్న అనిక కళ్ళు నెమ్మదిగా దృష్టి సారించాయి. అవి గోడ నుండి అధీర్ ముఖం వైపు కదిలాయి. కానీ అవి మృదువుగా లేవు. అవి అధీర్ ఇంతకు ముందు చూడని చల్లటి మంటతో మండుతున్నాయి. అధీర్ ఊపిరి పీల్చుకున్నాడు. అనిక అధీర్ వైపు చూస్తోంది.
పెలుసుగా మరియు నిరాశగా ఉన్న ఆశ అధీర్ ఛాతీలో మెరిసింది. కానీ అనిక మాట్లాడింది. అనిక గొంతు తక్కువగా ఉంది, వాడుకలో లేకపోవడం వల్ల బొంగురుగా ఉంది మరియు అది కోపంతో విరుచుకుపడింది. టేబుల్ వద్ద ఉన్న వారందరూ స్తంభించిపోయారు. అధీర్, నేను మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావా? అనిక ఇలా అడిగింది. ప్రతి పదం పదునైన ఖచ్చితమైన కత్తిలా ఉన్నాయి. నేను దేని గురించి మాట్లాడాలి? నేను వాతావరణం గురించి మాట్లాడాలా? లేదా మన బిడ్డను గర్భస్రావం చేయమని నువ్వు నాకు ఎలా చెప్పావో దాని గురించి నేను మాట్లాడాలా అని అనిక అధీర్ను అడిగింది. అధీర్ ముఖంలో అనిక మాట్లాడుతుందని ఆశ చెదిరిపోయింది. అనిక, నేను అని ఏదో చెప్పబోయాడు. కానీ అనిక అడ్డగించింది. లేదు, నేను చెప్పేది నువ్వు విను. అనిక అధీర్ని కత్తిరించింది. అనిక గొంతు బలపడుతోంది. నెలల తరబడి ఉన్న నొప్పి మరియు నిరాశతో ఆజ్యం పోసింది. నీకు నా శ్రద్ధ కావాలా? నీకు తెలుసు నువ్వు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తావో చెప్పుకుందాం. నా స్నేహితురాలు నాతో ఉంటుందనే నేరానికి నీ సొంత సోదరిని వేరే దేశానికి బహిష్కరిస్తానని నువ్వు ఎలా బెదిరించావో చెప్పుకుందాం. ఆ మాటలకి ప్రియా ఊపిరి పీల్చుకుంది. అనిక కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. విక్రమ్ రాజ్పుత్ తన కుమార్తె చుట్టూ రక్షణ చేయి వేశాడు. అనిక కొనసాగించింది. నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా మాట్లాడతావో చెప్పుకుందాం. అనిక చూపులు అధీర్ పాలిపోయిన, దిగ్భ్రాంతి చెందిన ముఖం నుండి ఎప్పటికీ తొలగిపోలేదు. నీకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తులు, నువ్వు వారిని ఆజ్ఞాపిస్తావు. నువ్వు వారిని నీ చలితో స్తంభింపచేస్తావు. వారు తమ సొంత కొడుకుకు భయపడతారు. అలా మాట్లాడుతున్నప్పుడు సావిత్రీదేవి తన ప్లేటు వైపు చూసింది. అనిక చెంప మీద నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. విక్రమ్ రాజ్పుత్ దవడ గట్టిగా ఉంది. అనిక కొనసాగించింది. మరి నేను? అనిక గొంతు విరిగిపోయింది. కానీ అనిక మాటలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. అధీర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇది నీ ప్రేమనా? పంజరంనా? నీ సొంత చెల్లితో కలిసి నవ్వలేని జైలునా? నీ అనుమతి లేకుండా ఒక్క పండు ముక్క కూడా తినలేని జైలునా? మనం కలిసి సృష్టించిన జీవితాన్ని ఎక్కడ చూశావు? అక్కడ ఒక పరాన్న జీవిని చూశావు. చెత్తలా విసిరేయాల్సినది అన్నట్లుగా చూశావు అని అనిక తన శిశువు గురించి మాట్లాడింది. అనిక ఇప్పుడు ఏడుస్తోంది. కోపం మరియు దుఃఖంతో అనిక ముఖంలో కన్నీళ్లు ప్రవహించాయి. నేను ఎందుకు మాట్లాడడం లేదో నీకు తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎందుకంటే నేను నిన్ను చూసే ప్రతిసారి నా కళ్ళలోకి చూసి మన బిడ్డను చంపమని అడిగిన వ్యక్తిని నేను చూస్తున్నాను. నీ పిచ్చి ప్రేమ కాదు అధీర్, అది ఒక అనారోగ్యం. మరియు అది ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని విషపూరితం చేస్తుంది. ఇది నన్ను విషపూరితం చేస్తుంది. అనిక ఏడుస్తూ అలా చెప్పింది అధీర్కి. ఆ మాటలు చెప్పగానే అనిక లేచి నిలబడింది. తన కుర్చీ పాలరాయి నేలపై బిగ్గరగా గీసింది. అనిక వణుకుతోంది. కానీ అనిక నిటారుగా నిలబడి చివరికి అధీర్ అందరికీ కలిగించిన వేదనకు స్వరం ఇచ్చింది. నీకు నా క్షమాపణ కావాలా? అనిక అడిగింది. అనిక గొంతు ఇప్పుడు నిశ్శబ్ద గదిలో ప్రతిధ్వనిస్తుంది. వారి క్షమాపణ అడగడం ద్వారా ప్రారంభించండి. అనిక అధీర్ కుటుంబం వైపు వణుకుతున్న వేలును చూపించింది. నీ చెల్లిని భయపెట్టినందుకు నువ్వు క్షమించమని అడుగు. నీ తల్లిదండ్రులను వాళ్ళ ఇంట్లోనే గాజు పెంకుల మీద నడిచేలా చేసినందుకు నువ్వు క్షమించమని అడుగు. ఆపై తర్వాత మనం నీ గురించి నా గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పింది అనిక. దానితో అనిక తిరగబడి గది నుండి బయటకు వెళ్ళిపోయింది. అనికలో వినాశకరమైన నిశ్శబ్దాన్ని మిగిల్చింది. అధీర్ స్తంభించిపోయాడు. అతన్ని బహిరంగంగా పొట్టన పెట్టుకున్నాడు. తన ప్రవర్తన గురించిన ప్రతి వికారమైన సత్యాన్ని తాను పూర్తిగా నియంత్రించానని భావించిన వ్యక్తి బయట పెట్టాడు. అధీర్ డైనింగ్ టేబుల్ చుట్టూ చూశాడు. తన చెల్లి కళ్ళలో
కన్నీళ్లను చూశాడు. తన తల్లి ముఖంలో బాధ, తన తండ్రిలో నిరాశ అన్నీ చూశాడు అధీర్. అనికతో కలిసి ఉండడం అధీర్కి ఎంతగానో నచ్చింది. అధీర్ తన చుట్టూ సృష్టిస్తున్న శిథిలాలను చూడకుండానే కళ్ళు మూసుకున్నాడు. అధీర్ తన ప్రేమను ఒక పవిత్రమైన విషయమని అధీర్ భావించాడు. అనిక దానిని అనారోగ్యం అని పిలిచింది. అది అధీర్ తీసుకోలేకపోయాడు. అధీర్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. తుఫాను ఇప్పుడు ఏమి తెస్తుందో తెలియక అధీర్ కుటుంబం జాగ్రత్తగా అధీర్ని చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.